Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. ఈ రోజున మనం ESMA ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ ఏపీలో కూడా ఉంది. 1971 యాక్ట్ ఇది. దాని గురించి ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే నిన్ననే ఒక మన కాలేజీ విద్యార్థి సార్ అంగన్వాడీ వర్కర్స్ మీద ఏపీ ప్రభుత్వం ESMA యాక్ట్ ప్రయోగించిందంట, దీని గురించి కొంచెం వివరాలు చెప్పమని అడిగాడు. సో దానివల్ల ఈరోజు పేపర్లో కూడా వచ్చింది. జీవో నెంబర్ 2 డేటెడ్ 6/1/2024 ద్వారా జి జయలక్ష్మి ప్రిన్సిపల్ సెక్రటరీ టు హెల్త్ ఆవిడ ఏపీ గవర్నమెంట్ అంగన్వాడీ వర్కర్స్ యొక్క సర్వీసెస్ని ESMA కింద ఎసెన్షియల్ సర్వీసెస్ కింద డిక్లేర్ చేశారు. ఏమిటి యాక్ట్ అనే దానికన్నా ముందు ESMA అంటే ఏమిటి? ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్. సో సెంట్రల్ గవర్నమెంట్ యాక్చువల్లీ దే హ్యావ్ బ్రాట్ ఇట్ ఇన్ ద ఇయర్ 1971. ఆ 71లో వాట్ ఆర్ ది ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, హెల్త్ సర్వీసెస్, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై, టెలిఫోన్ సర్వీసెస్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఇలాంటివి పబ్లిక్ సర్వీసెస్, వీటిని ESMA అనేవాడు. ఈ ఎసెన్షియల్ సర్వీస్ కింద డిక్లేర్ చేస్తే దానిలో స్ట్రైక్లో వెళ్ళటానికి లేదు. అది అడ్వాంటేజ్ ప్రభుత్వానికి. సరే, నిన్న ఇక మన నేపథ్యంలోకి వస్తే అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడీ హెల్పర్స్ వీళ్ళందరి మీద ESMA ప్రయోగించడం జరిగింది జీవో నెంబర్ 2 ద్వారా. అలాగే ఏపీ ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్. ఈ యాక్టు ఇంతకుముందు మేము 1978లో డాక్టర్స్ మీద, మనకప్పుడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి గారు ఉండేవారు. ఆయన ఇట్లా డాక్టర్స్ స్ట్రైక్ చేస్తే వాళ్ళ మీద ESMA ప్రయోగించటం, అప్పుడు డాక్టర్లు కొంచెం భయపడ్డారు. సో ఆ తర్వాత ప్రతిసారి ESMA పెడతానంటారు, కానీ ESMA దాన్ని ఉపయోగించండి, అమల్లోకి తీసుకురండి, అరెస్ట్ చేయండి అనేటువంటి సంఘటనలు చాలా అరుదు. ఆ తర్వాత నేను చూడాల. 78లో ఒకసారి అరెస్ట్ చేసాం. అప్పుడు యాక్ట్ మాకు అధికారం ఉందా లేదో కూడా చూసుకున్నాం. సో యాక్ట్ చూస్తే ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ 1971. ఈ యాక్ట్లో 9 సెక్షన్లు ఉంటాయి. ఇప్పుడు కూడా అంతే ఉండి ఉంటుంది నాకు తెలిసి. సో అసలు ఈ యాక్ట్ రావడానికి కారణం ఏంటి అంటే, దీనికన్నా ముందు ఈ అంగన్వాడీ యొక్క పనులు ఏమిటి అనే దానికి మనం యూ హ్యావ్ టు గో టు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. సెక్షన్ 39 ఆఫ్ ది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. దానిలో రూల్ 9 ఏం చెబుతుందంటే, స్టేట్ టు బి సప్లిమెంటింగ్ టు సీ టు ది సప్లిమెంటింగ్ ఆఫ్ న్యూట్రిషియస్ ఫుడ్. సహజంగా ఒక కార్మికురాలు తాను బయటికి పోతూ పిల్లవాడిని ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతుంది. వచ్చే వరకు వాడికి సరే ఫుడ్ ఉంటుంది, వేరే సంగతి, కనీసం కొంత న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలి. సో మనకి ప్లే స్కూల్ కల్చరే ఈ యొక్క అంగన్వాడీ టీచర్. ఈ అంగన్వాడీ టీచర్ అనేవాడు ఆ ఏరియాలో ఉన్న పిల్లలకి మధ్యాహ్నం పూట భోజనం, లేకపోతే చెక్కి ఈ ఫుడ్ పాల పొడి ఇస్తూ ఉండి వాళ్ళకి తల్లిదండ్రులు వచ్చేంత వరకు వీళ్ళ సంరక్షణలో ఉంటారు. సో వెరీ గుడ్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ గుడ్ కాన్సెప్ట్. సో ఈ మధ్యకాలంలో 12/12/2023 నుంచి వాళ్ళు తమ యొక్క జీతాలు పెంచమని, సో దానికి చాలా బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ లేదా ఇవన్నీ మనకు అనవసరం, కానీ వారికి తమ జీతాలు పెంచమని, అలాగే గ్రాట్యుటీ కూడా ఇవ్వమని ప్రభుత్వంతో మొరబెట్టుకున్నారు. ప్రభుత్వం వీళ్ళ మాట వినలేదు. సరే, కారణాలు ఎవరి కారణాలు అనుకుంటాయి. ప్రభుత్వం ఆ రోజున ఆ సీఎం గారు ఏమన్నారు, తెలంగాణ కన్నా ఎక్కువ ఇస్తున్నారు. తెలంగాణ 10,000 ఎంత ఉండేది, మొత్తాన్ని 11,000 చేశాడు. ఇప్పుడు ఏమంటారు వాళ్ళు, ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని మాకు 21,000 చేయండి, మినిమం శాలరీ ఇవ్వండి, అలాగే గ్రాట్యుటీ ఇవ్వండి. గ్రాట్యుటీ కూడా బొత్స సత్యనారాయణ గారు మొన్న ఒక ₹1,00,000 అంత ఇస్తామన్నారు. మళ్ళీ పేపర్లో నేను చూడటం మీరు కోర్టుకి వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పి కూడా అన్నారు. సో ఏదైనా ఈ లిటిగేషన్ జరుగుతూ ఉంది. వీళ్ళు 12 నుంచి కంటిన్యూస్గా ఈ యొక్క నిరసన దీక్షలు చేస్తున్నారు. చాలా పద్ధతిగా చేస్తున్నారు, యూనిఫామ్లో ఉండి చేస్తున్నారు, వంట వరపు కార్యక్రమం పెడుతున్నారు. ఎందుకంటే రోజు ఒంగోలు కలెక్టరేట్ ముందు వెళ్తుంటే వీళ్ళ యొక్క బ్యానర్స్ రోజు మాకు దర్శనం ఇస్తూ ఉన్నాయి.
కానీ ట్రాఫిక్ కూడా పెద్దగా అబ్స్ట్రక్ట్ చేయట్లా, బాగా చేస్తారు, సిస్టమేటిక్గా చేస్తున్నారు. సో వాళ్ళు ఎలా చేసుకున్నా ఇక రేపు పిల్లలకి మరి ఫుడ్ పెట్టాల్సిన అవసరం వచ్చింది కాబట్టి, అంగన్వాడీకి అవసరం వచ్చింది కాబట్టి ప్రభుత్వం వారు జీవో నెంబర్ 2 ద్వారా దీన్ని ఎసెన్షియల్ సర్వీస్ కింద డిక్లేర్ చేశారు. రైట్. సో ఈ సెక్షన్ యాక్ట్లో దాదాపు 9 సెక్షన్లు ఉంటాయి. 9 సెక్షన్లో మనకు కావాల్సింది సెక్షన్ 2, 3, 6 లేకుంటే 6, 7 వరకు వెళ్దాం చాలు. 8, 9 ఓన్లీ మనకి ఎలాగే సెక్షన్స్ పెద్ద అక్కర్లేదు. సో వాట్ ఆర్ ఎసెన్షియల్ సర్వీస్ అంటే మళ్ళీ నేను రిపీట్ చేయటం ఆల్రెడీ ఫస్ట్లో మీకు చెప్పాను. ఎసెన్షియల్ సర్వీస్ అంటే అవి యాక్చువల్గా అకార్డింగ్ టు ఈ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, స్టేట్ హ్యాస్ టు సప్లిమెంట్ ద సో కాల్డ్ న్యూట్రిషియస్ ఫుడ్ టు ద చిల్డ్రన్ 300 days ఇన్ ఏ ఇయర్. 365లో 300 days పెట్టాలి. అలాగే మంత్లీ 25 days పెట్టాలి. అందుకని అంగన్వాడీస్ని దాని కింద చేసుకున్నారు. సో జనరల్గా 0 to 6 years పిల్లలకి ఇది ఎక్కువ పెడుతూ ఉంటారు, వీకర్ సెక్షన్స్ వాళ్ళకి. సెక్షన్ 2 Clause 1 ఆఫ్ ది ఎస్మా యాక్ట్ ప్రకారము గవర్నమెంట్ హ్యాస్ పవర్ టు డిక్లేర్ ఎనీ సర్వీస్ అండర్ ది ఎస్మా. ఆ యొక్క సెక్షన్ 2 Clause 1 ప్రకారము ది సర్వీసెస్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్, అర్థమైందా? సో వాటిని ఎసెన్షియల్ సర్వీసెస్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. చేస్తూ 6 months వరకు వీళ్ళు స్ట్రైక్లో వెళ్ళటానికి లేదు. రైట్. దే ఆర్ ప్రొహిబిటెడ్ టు గో ఫర్ స్ట్రైక్. సో సెక్షన్ 3 ప్రకారము ఈ ప్రొహిబిషన్ ఆఫ్ స్ట్రైక్, సెక్షన్ 2 ప్రకారము డిక్లేర్డ్ యాజ్ ఎసెన్షియల్ సర్వీస్, సెక్షన్ 3 ప్రకారము ప్రొహిబిషన్ ఆఫ్ ద స్ట్రైక్. సో ఇది 6 నెలలు చేశారు. అలాగే సెక్షన్ 5 నార్మల్గా ఎవరన్నా దీన్ని ఎయిడ్ అండ్ అబెట్మెంట్ అని కదా, ఎవరన్నా సరే దీనిలో సహాయం చేస్తే, అంటే జనరల్గా ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంగన్వాడీ, మీరు అక్కడ చూడండి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, AITC ఉంటాయి, ఎక్కువ వాళ్ళే స్పాన్సర్ చేస్తుంటారు. సో ఇట్లా వీళ్ళని కూడా ఖచ్చితంగా దే కెన్ బి టేకెన్ టు టాస్క్. అలాగే సెక్షన్ 4 దట్ ఈజ్ ఫర్ ఇల్లీగల్ స్ట్రైక్స్, సో పార్టిసిపేటింగ్. సో అది ఆల్రెడీ 6 నెలలు డిక్లేర్ చేసి వాళ్ళ పాటున అది అరెస్ట్ అయ్యారనుకోండి, సెక్షన్ 5 ప్రకారము సెక్షన్ 7 ప్రకారము పోలీస్ అధికారి హీ కెన్ అరెస్ట్ హిమ్ విదౌట్ ఎనీ వారెంట్, కాగ్నైజబుల్ అఫెన్స్ విదౌట్ వారెంట్. సో ఇది చాలా డేంజరు. సెక్షన్ 4 సో పార్టిసిపేట్ చేస్తే, స్ట్రైక్ వద్దన్నా చేస్తే పనిష్మెంట్ విల్ బి ఫర్ 6 months ఆర్ అప్ టు ఫైన్ 200 rupees. ఆ కాలం 1971 కాబట్టి యాక్ట్ అయితే డెఫినెట్లీ సర్వీసెస్ మెయింటైన్ చేసినప్పుడు పోలీసు అధికారులకి చాలా సంకటమైన పరిస్థితి. ఎందుకంటే అవతల వాళ్ళు మేము స్ట్రైక్ చేస్తామంటారు, లేకుంటే నిన్న లిటిగేషన్ పెట్టారు అసలు అంగన్వాడీ వర్కర్స్కి ఇది ఎట్లా వర్తిస్తుంది అనేటువంటిది కూడా పెట్టారు. చూద్దాం మాకు వర్తిస్తుందో లేదో, కానీ మొత్తానికి యాక్ట్ అయితే ఉన్నది. సో సహజంగా ఇంప్లిమెంటేషను చాలా తక్కువ జరిగేది కాదు, ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చింది. ఇది కూడా జరుగుతుందో లేదో చూద్దాం. సో యాక్ట్ అయితే ఇది 1971 యాక్టు, ఏపీ ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్టు. 9 సెక్షన్లు ఉంటాయి. దాంట్లో 2 ప్రకారము డిక్లేర్ చేయవచ్చు, 3 ప్రకారం ప్రొహిబిషన్ చేయవచ్చు, 4 ప్రకారం పార్టిసిపేట్ చేస్తే అరెస్ట్ పనిష్మెంట్ ఇవ్వచ్చును. సెక్షన్ 7 ప్రకారము పోలీస్ అధికారికి అరెస్ట్ చేయటే అధికారం ఉంటుంది. సో ఇవన్నీ మీరు తెలుసుకుంటారని మన యొక్క విద్యార్థి మిస్టర్ రమేష్, నీ డౌట్ క్లియర్ అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.